హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్. ప్రవీణ్ రాజ్ కుమార్, శశిక టిక్కు, ఆశు రెడ్డి నటించిన మూవీ పద్మవ్యూహంలో చక్రధారి. ఈ మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకోండి. స్టోరీలోకి వెళ్తే రాయలసీమలో ఒక గ్రామంలో జరిగే కథే పద్మవ్యూహంలో చక్రధార్. చక్రధార్ ఐటీ జాబ్ చేసుకుంటూ టౌన్లో తన ఫ్రెండ్స్తో ఉంటాడు. అదే సమయంలో హీరో ఊరు నుండి సత్య అనే అమ్మాయి జాబు కోసం హైదరాబాద్ వస్తుంది. చక్రి సత్య జాబు రావడంలో హెల్ప్ చేయటం వల్ల వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అదే సమయంలో అనుకోకుండా సత్య జాబు మానేసి ఊరికి వెళ్ళిపోతుంది. ఆ విషయం తెలుసుకున్న చక్రి జాబుకు లీవ్ ఇచ్చి అతను కూడా ఊరికి వెళ్ళిపోతాడు. హీరో ఫ్రెండ్ సీను వీళ్ళిద్దరూ సత్యని కలవాలని ఎలాగైనా ప్లాన్ చేసుకుంటారు. అదే విలేజ్ లో స్కూల్ టీచర్ గా పనిచేస్తుంది పద్మ. తన భర్త పెద్ద తాగుబోతు. మరి ఈ కథలన్నీ ఎలా కలిపారు? చివరకు చక్రి సత్యను దక్కించుకున్నాడా? పద్మ తాగుబోతైన కోటిని ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? అసలు బ్యాంక్ మేనేజర్ గతం ఏంటి? సత్యని పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళ నాన్న చక్రికి పెట్టిన కండిషన్లు ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఇక మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ లో మొదలైన ప్రేమ కథను విలేజ్ కి తీసుకెళ్లాడు. ఫస్ట్ హాఫ్ లోనే అన్ని క్యారెక్టర్లు డైరెక్టర్ రివీల్ చేసేశాడు. ఈ సినిమాపై ఇంట్రెస్ట్ ని అమాంతం తగ్గించేశాడు. ఫస్ట్ హాఫ్ లో కామెడీ అయితే వర్కౌట్ అయింది. ఇక విలేజ్ లో ఉండే క్యారెక్టర్ని కాస్త ఫన్నీగా చూపించాడు. ఇక హీరోయిన్ మధ్య వచ్చే సీన్లు అయితే రొటీన్ గా అనిపించాయి. వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అయితే అసలు వర్కౌట్ అవ్వలేదు. హీరోయిన్ కోసం హీరో గ్రామానికి రావటం, ఫ్రెండ్స్ ని హెల్ప్ తీసుకోవటం, ఈ కథ చూస్తుంటే అంత పాత చింతకాయ పచ్చళ్ళలాగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో అయితే కామెడీతో అక్కడక్కడ పర్వాలేదనిపించాడు. ఇక హీరోయిన్ ప్రేమ ఆ తండ్రికి తెలవటం, ఆయన అల్లుడిగా ఉండాలంటే కొన్ని లక్షణాలు చెప్పటం, ఈ సన్నివేశాలన్నీ గతంలో కొన్ని సినిమాల్లో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఆ తర్వాత బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి గతం తెలుసుకోవటం, ఆయన మారటం, ఇదంతా రొటీన్ గా అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్లలో భావోద్వేగాలతో ప్రేక్షకుడిని కట్టిపడేశాడు. ఓవరాల్ గా రొటీన్ లవ్ స్టోరీని తెరపైన చూపించే ప్రయత్నం చేశాడు. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్, హీరో ప్రవీణ్ రాజ్ కుమార్ తొలి పరిచయం అయినా గానీ పర్వాలేదనిపించాడు. అలాగే హీరోయిన్ శశి టిక్కు అద్భుతంగా నటించి పర్వాలేదనిపించింది. ఇక అశు రెడ్డి అయితే తన గ్లామర్ తో కట్టి పడేసింది. మురళీ గౌడ్, మహేష్ వెట్ట ఇంకా తక్కిన నటీనటులు పర్వాలేదనిపించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ, విజువల్స్ ఓకే అనిపించాయి. అయితే రాసుకున్న డైలాగ్స్ విలేజ్ నెగిటివిటీకి సరిపోయాయి. ఇక ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపించింది. ఇక ఎడిటింగ్ ఇంకాస్త కత్తెరకు పని చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఇక నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి. మొత్తానికి ఈ సినిమా పద్మవ్యూహంలో చక్రధార్ పేరుకు తగ్గ సినిమా అయితే కాదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.